శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర మార్గశిర బహుళ తదియ బుధవారం. ఈరోజు తదియ ఉదయం 11:56 వరకు ఉంది. తదుపరి చవితి. ఈరోజు పుష్యమి నక్షత్రం. ఈరోజు డిసెంబర్ 18, 2024 తేదీ బుధవారం. ఈరోజు మధ్యం ఉదయం 10:58 12:35 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:34 12:08 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పుష్యమి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, మక, ఉత్తర, చిత్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి పుష్యం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమైనా కానీ విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగి ఆరోగ్యం చేకూరుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారం లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. పితృవర్గీయతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపరక లాభం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు సమస్త వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాండిత్య ధనార్జన చేసిన వాళ్ళకి కానీ, పండితులు కానీ, లాయర్లు కానీ, లేఖర్లు కానీ, ఆడిటర్లు కానీ, విలేకరులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానో లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. సంస్థ ఆయుధ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాతీన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. అలాగే ఈరోజు బుధవారం. అందువల్ల ఆ మణికంఠ స్వామిని, అయ్యప్ప స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం. అలాగే మరలా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి కొలవబాబు.